బ్రిటన్‌కి వాస్తవంగా అమెరికాని ఎదిరించే ధీరుడుగా నిలబడాలనుకుంటాడు కీర్ స్టార్మర్. కానీ గట్టిగా ట్రంప్ బెదరేయగానే భయపడిపోతాడు. ఇప్పుడు ఏదైతే మొన్నటిదాకా ఏంటి ఒక దీవిని తీసుకెళ్ళి దానికి స్వాతంత్రం ఇచ్చేస్తానన్నాడు. ఆ దీవిలో అమెరికా ఎయిర్ బేస్ ఉంది. నువ్వు అది ఎట్టా ఇచ్చేస్తావని గట్టిగా అడగగానే ఇతను ఆ చట్టాన్ని రేపు పార్లమెంట్‌లో పెడతానన్నోడు కూడా వెనక్కి తీసేసుకున్నాడు. అంత భయపడిపోయాడు. కానీ గంభీర ప్రకటనలు మాత్రం చేయకుండా ఆగడు. అట్లాగే ఇప్పుడు రష్యా అదే సారీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి వ్యతిరేకంగా అమెరికాకు కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. కానీ అక్కడ అమెరికా ఏమి దాన్నేం పట్టించుకోవట్లేదు. లైట్ తీసుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఏదైతే ఉందో, ఈ వార్‌లో అమెరికానే కీ రోల్ పోషిస్తోంది కాబట్టి అమెరికా వాళ్ళ యుద్ధ విమానాల్ని అక్కడ దించుకోవడానికి పర్మిషన్ లేదని చెప్పి ప్రకటించాడంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇట్లాంటి ప్రధానమంత్రి నేను ఎక్కడ చూడలేదు. దాంతో ఇప్పుడు యూటర్న్ తీసుకునేసి టెలిగ్రాఫ్ వాళ్ళ వార్త ప్రకారం చూస్తే అమెరికా ఎయిర్ ఫోర్స్ B-2 స్టెల్త్ బాంబర్లు, అలాగే RAFకి సంబంధించినటువంటి ఫెయిర్ ఫోర్డ్ ఇంగ్లాండ్లో దిగడానికి, డియాగో గ్రేషియా దగ్గర అవి పనిచేసుకోవడానికి అనుమతి ఇచ్చాడంట. తద్వారా అక్కడ ఎయిర్ బేస్‌లు వాడుకోవడానికి అనుమతి ఇచ్చాడనమాట.